హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. సో ఈరోజు మన ముందు డాక్టర్ సునీల్ రెడ్డి గారు ఉన్నారు, సెక్సాలజిస్ట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే డిపెండింగ్ అపాన్ ద సైజ్ కావచ్చు, లేదంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ కావచ్చు, డాక్టర్స్ దగ్గరికి కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చాలా అంటే సిగ్గుపడతారు, కొంచెం సిగ్గుతో వాళ్ళు చెప్పుకోలేక చేస్తుండే. సో అలాంటి పేషెంట్స్ కి మీ దగ్గర ఎలా ట్రీట్ చేస్తారు అండ్ వాళ్ళని ఎలా కేర్ చేస్తారు? ఇప్పటికీ ఏంటంటే ఇండియన్ కల్చర్ లో ఈ సెక్స్ అనేది ఒక స్టిగ్మా. ఎంత సోషల్ మీడియాలో మనం ఎంత వైరల్ అయినా కానీ వాళ్ళు పక్కన పర్సన్ తో చెప్పుకునే అంత స్టిగ్మా ఉంది. సో నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఆబ్వియస్ గా ఫస్ట్ వాళ్ళని సూతం చేయాలి. సో నేను వింటాను అన్న ఒక చిన్న హోప్ ఇస్తే వాళ్ళు ఆబ్వియస్ గా వాళ్ళు చెప్తారు. సో మనం ఈ కామెంట్లు చేయటం కానీ, పక్కన స్టాఫ్ నవ్వటం కానీ ఇట్లాంటివి బాగా ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటాము. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు చెప్పేది వింటామో వాళ్ళు ఇంకా వాళ్ళ డీప్ సమస్యలు అంటే, సార్ నాకు అంగస్తంభన రావట్లేదు, ఈవెన్ ప్రిమెచ్యూర్ త్వరగా అయిపోతుంది, అప్పుడప్పుడు పెయిన్స్ వస్తున్నాయి, ఇలాంటి సమస్యలు నాకు చెప్పుకోవడం జరుగుతుంది. వీ కెన్ ఈజీలీ ట్రీట్ దెమ్. అండ్ ఆల్సో సైకియాట్రిస్ట్ కదా, సో మీరు ఎలా మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ని సైకియాలజీ ప్రకారం కానీ సెక్స్ ప్రకారం కానీ ఎలాంటి ఇన్పుట్స్ వాళ్ళకి ఇస్తారు? స్ట్రెస్ ప్రకారంగా కానీ యాంగ్జైటీ ప్రకారం కానీ వాళ్ళకి మీరు ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారు సో దట్ వాళ్ళు సెటిల్ అవటానికి? బేసికలీ ఈ సైకోసెక్షువాలిటీ ఏంటి అంటే, ఈ సెక్స్ ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ తగ్గుతుందో సైకలాజికల్ గా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అంటే నేనేం చేయలేనేమో, నా బతుకింతేనేమో, నా పార్ట్నర్ ఇట్లా అయిపోతుందేమో, ఇవన్నీ ఒక స్ట్రెస్ కి అనేది గురవుతారండి. సో వాళ్ళకి నా భరోసా ఏంటి అంటే, వాళ్ళని ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఎటువంటి లోపాలు లేనప్పుడు సైకలాజికల్ బూస్ట్ అనేది చేయాల్సి వస్తుంది. మీకు ఏమీ లేదు, ఇది కైండ్ ఆఫ్ ఈ స్ట్రెస్, ఆ స్ట్రెస్ తీసేస్తాను అని. సో ఎప్పుడైతే వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళు బూస్టప్ అవుతారు. ఈ పర్ఫార్మెన్స్ బూస్టర్స్ కి మనము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో నేను చూస్ చేసుకునేది స్పెసిఫిక్ గా ఈ షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ థెరపీ సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది కాబట్టి అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రవైజ్ చేస్తుంది, అంగానికి రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేస్తుంది, అండ్ ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ని ఇంప్రవైజ్ చేస్తుంది, అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ ఈ సెన్సిటివిటీ తగ్గించి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీని పెంచుతుంది, ఓవరాల్ సెక్షువల్ హెల్త్ ని ఇంప్రవైజ్ చేస్తుంది అనే దాంతో మనం వాళ్ళ సెక్షువల్ హెల్త్ ని ఇంప్రవైజ్ చేస్తాం. అలాగే సైకలాజికల్ గా వాళ్ళ స్ట్రెస్లు, యాంగ్జైటీలు, డిప్రెషన్లు ఉన్న దాన్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సార్ ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ప్రూవెన్ అండ్ నడుస్తుందా? ఎస్, రీసెంట్ ఇదేంటి అంటే ముందు వెస్ట్రన్ కంట్రీస్ లోనే ఎక్కువ ఉండేది. ప్రతి దానికి వాళ్ళు ఈ షాక్ వేవ్ థెరపీ నుంచే తర్వాత ఈవెన్ ఇంజెక్షన్స్, ప్రిఆర్పి, పీ షాట్స్ అండ్ పెనియల్ ఇంప్లాంట్స్ ఇట్లాంటి కేటగిరైజ్ ఉన్నాయి. ఇది ఏంటి అంటే నాన్ ఇన్వేజివ్, అంటే అంగానికి ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ కెమికల్స్ టాబ్లెట్స్ కానీ అట్లాంటివి ఏమి ఇవ్వకుండా న్యాచురల్ వేగా ఇంప్రూవ్ చేసే పద్ధతి అనమాట. సో దాని తర్వాత ఏంటి అంటే ఇండియాలో పోస్ట్ కోవిడ్ తర్వాత కేసులు ఎక్కువయ్యాయి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన లోపాలు, ఈ పురుషాంగ స్తంభన లోపాలు, నరాల బలహీనత, ఇట్లా రకరకాల పేర్లతో సెక్షువల్ హెల్త్ నుంచి చాలా ఇబ్బంది పడ్డారు పోస్ట్ కోవిడ్ తర్వాత. సో అప్పుడు మనం రీసెర్చ్ చేస్తూ పోతే ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వగలిగిన థెరపీ కాబట్టి అప్పుడు ఇండియాకి రావడం అనేది జరుగుతుంది. హైదరాబాద్ లో చాలా దగ్గరలు ఇస్తున్నాం, ముంబైలో ఉన్నది. సో హైదరాబాద్ లో మెయిన్ సెంటర్ గా ఇప్పుడు మన సెంటర్ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు రీసెంట్ టెక్నిక్ అన్నమాట ఇది. ఓకే.